హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు మహేష్ ద టెక్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్ చాలా మందికి కైన్ మాస్టర్ ఎడిట్ చేయడానికి కొంచెం అయితే సెట్టింగ్స్ వేయాలి, కొంతమందికి అయితే తెలియదు. తర్వాత ఫ్రెండ్స్ నేను కైన్ మాస్టర్లు గురించి A to Z ట్యూటోరియల్ అయితే నా ఛానల్ అయితే ఆల్రెడీ అయితే ఉంది. తర్వాత వైటీ క్రియేట్ అప్లికేషన్ వీడియో ఎడిట్ చేస్తారు, దాని గురించి అయితే నేను ఆల్రెడీ నా ఛానల్ అయితే ఫ్రెండ్స్ మీరు అందులో నేర్చుకోవాలనుకుంటే అందులో వెళ్ళి మీరు చూసి నేర్చుకోవచ్చు. వీడియో ఎడిట్ చేయలేరు, A to Z అయితే ట్యూటోరియల్ అయితే నేర్పించాను ఫ్రెండ్స్. ఈ రోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ VN అప్లికేషన్లో ఫ్రెండ్స్ మీకు A to Z ట్యూటోరియల్ అయితే నేర్పిస్తాను ఫ్రెండ్స్. తర్వాత మీకు కైన్ మాస్టర్లో వాటర్ మార్క్ అయితే కనపడుతుంది కదా ఫ్రెండ్స్, VN అప్లికేషన్లో వాటర్ మార్క్ అయితే కనపడదు ఫ్రెండ్స్. ఇది 100% గ్యారెంటీ అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, VN అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని లేకపోతే డిస్ప్లే అయితే చేస్తాను చూడండి. యాప్ గురించి అయితే వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకొని కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్గా అయితే ఫ్రెండ్స్ VN అప్లికేషన్ చూడండి, ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. VN అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసి లేదంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, డైరెక్ట్ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత చూడండి ప్లే స్టోర్లో మీరు వెళ్ళి సెర్చ్ చేయండి VN అప్లికేషన్ ఎడిటర్ అనేది ఓపెన్ అయితే. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ అయితే ఐకాన్ ప్లస్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లస్ వీడియో అయితే రికార్డ్ చేసిన తర్వాత ఆ వీడియో అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండి. ప్లస్ వీడియో అయితే ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఈ వీడియోని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు లెఫ్ట్ సైడ్లో కట్ చేయాలనుకుంటే చూడండి ఏం చేయాలంటే ఇక్కడ సిజర్ సింబల్ అయితే చూడండి ఈ విధంగా క్లిక్ చేయండి. చూడండి ఈ విధంగా అయితే కట్ అయ్యింది. మనం ఈ విధంగా చూడండి ఈ వీడియోని ఈ విధంగా చూడండి ఈ విధంగా కట్ చేయాలంటే లెఫ్ట్ సైడ్లో కట్ చేయాలంటే ఏం చేయాలంటే చూడండి ఈ విధంగా స్క్రిప్ట్ అయితే దాని అయితే క్లిక్ చేయండి. చూడండి ఈ విధంగా ఏం చేస్తారంటే ఇదే సెలెక్ట్ చేయండి. ఈ సెలెక్ట్ చేసిన ఏం చేస్తారంటే డిలీట్ అయితే చేసండి. చూడండి ఈ విధంగా అయితే డిలీట్ అయితే అయిపోయింది. తర్వాత రైట్ సైడ్లో అంతే ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా ఏం చేస్తారంటే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి రైట్ సైడ్లో ఏం చేస్తారంటే స్క్రిప్ట్ అయితే కదా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి రైట్ సైడ్లో ఈ వీడైతే డిలీట్ అయితే చేసేయండి. డిలీట్ అయితే అయిపోతుంది. డిలీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ కలర్స్ అయితే ఆప్షన్ చూడండి, కలర్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా మీకు ఫిల్టర్స్ అయితే వస్తాయి. అడ్జస్ట్మెంట్ చూడండి ఫిల్టర్స్ ఒరిజినల్ కలర్, తర్వాత చూడండి ఏ క్రియేటివ్ చాలా అయితే కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ఈ విధంగా మోడ్ ఫిలిం. తర్వాత చూడండి ఈ విధంగా చాలా అయితే ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా చూడండి ఈ విధంగా ఫిల్టర్స్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే తర్వాత సెకండ్ ఆప్షన్ చూడండి 3 అయితే ఉంది కదా, సెకండ్ ఆప్షన్ చూడండి మనం ఈ విధంగా చూడండి ఈ వీడియో ఇక్కడ దాకా ఉంటుంది. ఈ వీడియో ఇక్కడ దాకా అయితే తీసుకురావచ్చు. ఈ విధంగా చూడండి స్టార్టింగ్లో అయితే వీడియో ఉంటుంది కదా, మనం సెంటర్లోకి తీసుకొచ్చేకి రైట్ క్లిక్ అయితే చేస్తే రైట్ క్లిక్ అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ అయితే చూడండి, ఎఫెక్ట్స్ చూడండి ఈ విధంగా వీడియో ఎఫెక్ట్స్ అయితే పడతాయి చూడండి. ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే చాలా అయితే ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ చూడండి. తర్వాత ఇక్కడ స్పీడ్ అయితే ఆప్షన్ ఉంటుంది. స్పీడ్ అయితే చూడండి ఇక్కడ స్పీడ్ ఈ విధంగా స్టార్టింగ్ స్పీడ్. తర్వాత చూడండి మీకు వద్దంటే ఈ సైడ్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి ఈ స్పీడ్ అయితే పర్ఫెక్ట్లీ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే అయిపోతుంది చూడండి ఈ విధంగా స్పీడ్ ఇది పక్క వచ్చి లో, ఇదైతే ఫుల్ హై స్పీడ్. ఇది చూడండి హై స్పీడ్ అయితే వెళ్తుంది చూడండి. హై స్పీడ్ అయితే ప్లే చేసేసి చూపిస్తాను చూడండి. స్పీడ్ అయితే అయిపోయింది చూడండి. తర్వాత చూడండి నెక్స్ట్ చూపించినట్లు ఉంటే ఇక్కడ వాల్యూమ్ అయితే ఉంది కదా, వాల్యూమ్ అయితే చూడండి. వాల్యూమ్ అయితే మన వీడియోకి పెంచడానికి. తర్వాత ఇక్కడ ఫెదర్ అయితే ఉంది కదా, ఫెదర్ అయితే చూడండి మరి ఇక్కడ ఆడియో అయితే ఉంటుంది కదా, ఆడియో అయితే ఉంటుంది కదా, వీడియో ఆడియో చూడండి ఫస్ట్లో అయితే లో చేస్తుంది. ఇది ఫస్ట్లో అయితే లో చేస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి లాస్ట్ ఫేడ్ అవుట్ అవుతుంది కదా, దాని లాస్ట్ అయితే వాయిస్ అయితే డౌన్ అయితే చేస్తుంది. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి వీడియో క్రాప్ అయితే చేయొచ్చు చూడండి. ఇక్కడ టిక్ టాక్ అంటే షార్ట్స్, తర్వాత ఇన్స్టాగ్రామ్, తర్వాత యూట్యూబ్, తర్వాత చాలా అయితే వీడియోస్ అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే రొటేట్ అయితే ఆప్షన్ కదా, రొటేట్ ఆప్షన్ ఏంటంటే ఈ విధంగా రొటేట్ అయితే అయిపోయింది. ఈ వీడియోని ఏం చేస్తారంటే ఈ సైడ్ తిప్పాలంటే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ సైడ్ అయితే తీసుకోండి. ఈ సైడ్ తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మిర్రర్ ఆప్షన్ అయితే చూడండి ఈ విధంగా ఈ సైడ్లో అయితే మిర్రర్ అయితే తీసుకుంటుంది. తర్వాత ఫిల్ప్ అవుతుంది కదా, ఫిల్ప్ చూడండి ఈ విధంగా అయితే ఫిల్ప్ అవుతుంది. ఇది ఫిట్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇలా అయితే ఉంటుంది వీడియోని. ఈ విధంగా చేసిన తర్వాత ఏమైతే ఫిట్ అయితే అయిపోతుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ నేను ఇమేజ్ అయితే ఈ విధంగా ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకుంటాను. తర్వాత చూడండి ఈ విధంగా కొంచెం జూమ్ చేసుకుంటే ఏమైతే బ్యాక్గ్రౌండ్ అంతా ఆ ఇమేజ్ అయితే ఉంటుంది. ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అయిన తర్వాత చూడండి బార్డర్ అయితే ఆప్షన్ ఉంటుంది. బార్డర్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఈ వీడియో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇట్లా ఈ విధంగా చేసుకొని చూడండి బార్డర్ అయితే వీడియో బార్డర్ అయితే మనకి ఏర్పడుతుంది. తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి బర్రె అయితే ఆప్షన్ చూడండి మీ వీడియో అయితే బర్రె అయితే చేసేస్తుంది చూడండి ఈ విధంగా అయితే బర్రె అయితే చేసేస్తుంది. తర్వాత ఇక్కడ జూమ్ చూడండి వీడియో అయితే ఈ విధంగా అయితే జూమ్ చేయొచ్చు. సో ఈ విధంగా అయితే జూమ్ అయితే చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూడండి ఆడియో ఇది ఎక్స్ట్రా ఆడియో అయితే చూడండి మనకు ఆడియో వీడియో ఉండలేదా ఆడియో అయితే వస్తుంది.
చూడండి ఈ విధంగా ఆడియో ఈ వీడియో ఉంటుంది కదా, ఆడియోని అయితే మనం ఇప్పుడు మోట్ అనేది చేయొచ్చు, తర్వాత డిలీట్ అనేది చేయొచ్చు, వీడియో అయితే మోట్ అయితే పడుతుంది. తర్వాత ఈ వీడియో క్లిక్ చేసినట్లుంటే చూడండి ఈ విధంగా ఇక్కడ ఆటో క్యాప్చర్స్ అయితే ఉంటుంది. ఆటో క్యాప్చర్స్ అంటే ఏమంటే ఇప్పుడు మీరు సబ్ టైటిల్స్ అయితే క్యాప్చర్స్ అయితే పడుతుంటాయి చూడండి, ఆటో క్యాప్చర్స్. చూడండి ఇక్కడ హిందీ, ఇంగ్లీష్ మన ఈ క్యాప్చర్స్ ఫ్రెండ్స్ మీ వాయిస్ అయితే ఇప్పుడు తెలుగులో మాట్లాడుతుంటే తెలుగులో ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటే మీరైతే క్యాప్చర్స్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత హిందీలో మాట్లాడుతుంటే క్యాప్చర్స్ అయితే హిందీలో క్యాప్చర్స్ పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ క్యాప్చర్ అంటే ఇంగ్లీష్ క్యాప్చర్స్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి కన్వర్టెడ్ ఉంది కదా, దీన్ని అయితే కన్వర్ట్ చేసేస్తే క్యాప్చర్స్ అయితే పడతాయి. మీరు లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయితే మీరు చేస్తున్నారో ఆ హిందీ అయితే హిందీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే మీకు. తర్వాత మోసీస్ అయితే సెకండ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ చూడండి ఇది ఏమైతే ఆప్షన్ చూడండి ఈ విధంగా ఫేస్ అయితే బ్లర్ అవుతారా ఈ విధంగా సెట్టింగ్ అయితే ఉంటుంది చూడండి, ఈ విధంగా సెట్టింగ్ అయితే ఉంటుంది. తర్వాత చూడండి తర్వాత మ్యాక్ఫేర్ అంటే చూడండి ఈ విధంగా మన ఫేస్ అయితే జూమ్ అయితే అవుతుంది చూడండి, ఈ విధంగా జూమ్ అయితే అయిపోతుంది, ఈ విధంగా జూమ్ అయితే చేయొచ్చు. తర్వాత ఈ వీడియో క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ చూడండి రివర్స్ అయితే ఉంటుంది, రివర్స్ ఆప్షన్. తర్వాత ఇక్కడ ఈ వీడియోని ఈ విధంగా కట్ చేయాలనుకుంటే చూడండి ఈ విధంగా ఫేర్ జూమ్ అంటే చూడండి వీడియో అయితే సెంటర్లో అయితే కట్ అయిపోతుంది, ఫేర్ జూమ్ అయితే వీడియో అయితే సెంటర్లో అయితే కట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తారంటే ఫార్వర్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చూడి ఈ వీడియో క్లిక్ చేసిన తర్వాత ఏమైతే ఫార్వర్డ్ అయితే క్లిక్ చేస్తాం చూడండి, ఫార్వర్డ్ అయితే ఈ సైడ్ అయితే మనకి ఈ వీడియో మీద ఫార్వర్డ్ అయితే మనకి రైట్ సైడ్లో అయితే కనపడుతుంది చూడండి, ఇక్కడ ఫార్వర్డ్ అయితే పడింది, అట్లా ఫార్వర్డ్ అయితే ఆప్షన్ ఇది. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ సాంగ్ అయితే ఉంది, సాంగ్ అయితే క్లిక్ చేసినట్లుంటే ఇట్లుంటే చూడండి మనం బ్యాక్గ్రౌండ్ మన గ్యాలరీలో అయితే ఏమైతే ఉంటాయి అవి అయితే వస్తాయి మై సాంగ్లో. తర్వాత చూడండి మ్యూజిక్ క్లిక్ చేస్తుంటే ఎఫెక్ట్స్ షార్ట్స్కి అయితే చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ చూడండి మనం వాయిస్ రికార్డ్ అయితే డబ్ అయితే ఇలా ఇదే వాయిస్ ఓవర్ అయితే మనం డబ్బింగ్ అయితే చేయొచ్చు. తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి టెస్టింగ్ అయితే ఉంది, టెస్టింగ్ చూడండి మీరు టైప్ అయితే చేయొచ్చు, మీరు సబ్ టైటిల్స్ అయితే చూడండి క్యాప్చర్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు చూడండి, ఈ విధంగా అయితే క్యాప్చర్స్ యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత చూడండి క్యాప్చర్స్లో ఇక్కడ టైటిల్స్ అయితే ఉన్నాయి, టైటిల్స్ని ఇక్కడ చూడండి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏం చేస్తారు రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మూవ్ ఆన్ అయితే చేయొచ్చు. ఇక్కడ కైన్ మాస్టర్లో ఏ విధంగా యానిమేషన్స్ అయితే ఉంటాయి ఈ వీడియోకి అయితే యానిమేషన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. తర్వాత చూడండి ఇక్కడ కీమోకి అయితే ఉంటుంది, ఈ విధంగా జూమ్ అయితే ఈ విధంగా చేయొచ్చు. తర్వాత ఇక్కడ లాక్ అయితే ఉంటుంది, లాక్ అయితే చేయొచ్చు. తర్వాత డూప్లికేట్ అయితే చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, లాక్ చేయొచ్చు. తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి థర్డ్ ఆప్షన్లో ఇక్కడ చూడండి ఇంట్రెస్ట్ అయితే వీడియోని తర్వాత స్టిక్కర్స్ అయితే మన వీడియో ఇక్కడ లేయర్ అంటాం కదా కైన్ మాస్టర్లో ఇక్కడ వీడియో అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి స్టిక్కర్స్ అయితే ఉంటుంది, స్టిక్కర్స్ ఈ విధంగా చాలా స్టిక్కర్స్ అయితే స్టిక్కర్స్ అయితే మీరు యారో మార్క్ అయితే మార్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ వీడియో ఫోటోస్ అయితే సబ్ టైటిల్స్ తర్వాత వీడియో అయితే ఉంది కదా, దీన్ని అయితే ఏం చేయాలంటే ఇక్కడ మనం వీడియో యాడ్ చేయాలంటే మనం వీడియో ఉంటుంది, వీడియో రైట్ సైడ్లో మనం వీడియో యాడ్ చేసుకోవాలంటే ఈ విధంగా మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి నేను ఎగ్జాంపుల్ వీడియోని అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను చూడండి, ఈ సైడ్లో వచ్చింది. మీకు ఈ వీడియో మీద ఏమైనా టెంప్లెట్ ఏమైనా యూజ్ చేయాలనుకుంటే చూడండి ఇక్కడ థర్డ్ ఆప్షన్గా దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనం ఇక్కడ చూడండి వీడియో అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు, ఈ విధంగా అయితే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. స్క్రీన్ రికార్డ్ అయినా సరే ఈ విధంగా మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మీరు స్క్రీన్ రికార్డ్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు, స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి వాల్యూమ్ అయితే ఉంటుంది, మోట్ అయితే చేయొచ్చు. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ సైడ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండలేదా ఇక్కడ చూడండి పే అని పక్కలో ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేసినట్టుంటే ఫస్ట్లో అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ క్లిక్ చేసినట్టుంటే రైట్ సైడ్లో అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీ ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మీరు ఎడిట్ అయితే చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మీకు A to Z అయితే ఇప్పుడు నేను నేర్పించాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఏమన్నా ఫోన్ ఏమైనా స్క్రీన్ రికార్డ్ యాడ్ చేసేసుకొని మీకు అయితే ఇప్పుడైతే చూపించాను. ఇదే ప్లస్ మీరు లేయర్ విధంగా మీరు ఈ సైడ్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకు డిస్ప్లే అవుతుంది, ఒక పక్క మీరు మాట్లాడుతుంటారు, ఒక పక్క స్క్రీన్ రికార్డ్ అయితే పడుతుంటుంది. తర్వాత చూడండి మీరు ఇక్కడ వర్జన్ అయితే క్లిక్ చేసిన తర్వాత వచ్చి షార్ట్స్ విధంగా పోతుంది. తర్వాత వర్జన్ అయితే ఇక్కడ వర్జన్ ఈ విధంగా పోతుంది, మీరు ఏ షూట్ చేస్తారో ఆ విధంగా ఇది ఒరిజినల్ పోతుంది. తర్వాత మీరు ఈ విధంగా స్ట్రైట్ వీడియో చేసినట్టుంటే ఇక్కడ చూడండి యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ అయితే క్లిక్ చేసినట్టుంటే యూట్యూబ్కి అయితే ఇది వెళ్ళిపోతుంది. తర్వాత చూడండి ఈ విధంగా సెట్టింగ్స్ అయితే చాలా అయితే మీకే తెలిసిపోతుంది. మీరు ఒకసారి కైన్ మాస్టర్ తర్వాత లేకుంటే VN అప్లికేషన్ కానీ యూజ్ చేయండి, VN అప్లికేషన్ చాలా అయితే బాగుంది. మీరు ఈజీగా అయితే వీడియో అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. షార్ట్స్ అయితే చాలా పూర్తిగా అయితే ఎడిట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మీరు షార్ట్స్ గురించి చెప్పడానికి నేను వీడియో అయితే ఎడిట్ చేస్తాను. ప్లస్ నా ఛానల్ అయితే 100 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉంది, అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా ఎప్పుడన్నా తర్వాత మీ వాటర్ మార్క్ కైన్ మాస్టర్కి ఏమైనా వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారు కదా, వాటర్ మార్క్ లేకుండా కైన్ మాస్టర్ అయితే వీడియో అయితే కొంతమంది కామెంట్ అయితే చేశారు. నేను కామెంట్ తర్వాత
చాలా మంది అయితే అడిగారు వాటర్ మార్క్ లేకుండా కైన్ మాస్టర్ తీసుకురండి ఫ్రెండ్స్. కంపల్సరీ అయితే నేను వీడియో అయితే చేస్తాను. తర్వాత ఫ్రెండ్స్ మీరు వీడియోని అయితే సేవ్ అయితే చేయాలి. ఇక్కడ బ్లూ కలర్లో ఎక్స్పోర్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూడండి ఎక్స్పోర్ట్ అయితే ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ అయింది కదా, రియాక్షన్ చూడండి 1000 ఎంపీకి 1000 అయితే పర్ఫెక్ట్గా ఉంది. తర్వాత ఇక్కడ చూడండి ఎంబీ అయితే ఈ విధంగా డౌన్లోడ్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తే ఈ విధంగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బై బై.